వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. అక్టోబర్ 6వ తేదీన పౌర్ణమి వస్తున్నది. ఆ పౌర్ణమికి ఆశ్వయుజ పౌర్ణమి అని, శరద్ పౌర్ణమి అని, కోసాగరి పౌర్ణమి అని, కాముడి పున్నమి అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజుకి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు మన ఋషులు. విశిష్టత ఏంటంటే లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజు. అప్పటి నుండి కూడా వెన్నెల్లో పాలు పెట్టడం, పాయసం పెట్టి సేవించడం వలన వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగానే ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో వారికి పిల్లలు కలిగేటువంటి అవకాశాలు ఈ పాయసం తాగడం వలన వాళ్ళకి లభిస్తుంది అనేది సాంప్రదాయకంగా వస్తూ ఉన్నటువంటిది. ఎన్నో విశేషాలు ఉంది ఈ ఆశ్వయుజ మాసంలో. అందుకే ఈ మాసంలో పండుగలు కూడా అధికంగా ఉంటాయి. వ్రతాలు, పూజలు, పునస్కారాలు, నదిలో స్నానం చేయడం, దానం చేయడం, ఇవి ఎంతో సౌభాగ్యాన్ని ఇస్తుందన్నమాట. శ్రేయస్సుని ఇస్తుంది, సంపద వృద్ధి అవుతుంది అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. సృష్టికి మూలమైనటువంటి ఆది పరాశక్తిని దేవీ నవరాత్రుల పేరిట ఆరాధించేటువంటి మాసం కాబట్టి ఈ మాసానికి శక్తి మాసం అని కూడా పేరుంది. ఈ మాసంలో దేవతారాధన చేయడం కానీ, దీపారాధన చేయడం వలన ఎన్నో జన్మల పాపం తొలగి పుణ్యం లభిస్తుంది అనేటువంటి నానుడి కూడా శాస్త్రంలో ఉంది. ఇంత గొప్ప మాసమైనటువంటి ఆశ్వయుజ మాసానికి అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ మాసం విశిష్టత ఏమిటి అంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారము పున్నమి చంద్రుడు అశ్విని నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి ఆశ్వయుజ మాసం అని పేరు వచ్చింది. ఆశ్వయుజి అంటే స్త్రీ, దేవి, శక్తి అని పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శారదా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, దేవీ నవరాత్రుల పేరిట ఆశ్వయుజ మాసంలో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించుకుంటూ ఉంటాం. వ్యాస మహర్షి రచించినటువంటి దేవీ భాగవతం ప్రకారం శరణ్ నవరాత్రుల్లో చేసే దేవీ ఆరాధన వలన అనారోగ్య సమస్యలు తొలగిపోయి సౌభాగ్య సిద్ధి కలుగుతుందని సూచిస్తుంది. ఈ మాసంలోనే బతుకమ్మ పండుగ తెలంగాణ వాళ్ళు చాలా గొప్పగా ఆ ప్రాంత వాసులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక సరస్వతి పూజ కానీ, దేవీ నవరాత్రుల్లో వచ్చేటువంటి 7వ రోజు అయినటువంటి సప్తమి మూలా నక్షత్రం రోజు అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో పూజిస్తాం. ఈరోజు అమ్మవారిని పూజిస్తే జ్ఞానము, సంగీతం వంటి లలిత కళల్లో పాండిత్యం లభిస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది. అదేవిధంగానే దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజించడం వలన కుజగ్రహానికి అధిపతి దుర్గాదేవి. ఆశ్వయుజ మాసంలో వచ్చే శుద్ధ అష్టమిని దుర్గాష్టమి అంటారు. కుజ దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. అమ్మవారిని కనకదుర్గ స్వరూపంలో ఆరాధించిన వారికి సౌభాగ్య ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, దీర్ఘాయుష్యు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని దేవి భాగవతంలో వివరించడం జరిగింది. అదేవిధంగానే ఈ మాసంలోనే ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి పండుగను కూడా జరుపుకుంటారు. ఆ తర్వాత వచ్చేటువంటిది గౌరీ వ్రతం. ఈ గౌరీ వ్రతంలో కుంకుమార్చన చేయడం ద్వారా స్త్రీలకు సౌభాగ్య సిద్ధి లభిస్తుంది. సంపదలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు అనుభవించేటువంటి అవకాశము మెండుగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించడము, వివాహం కాని వారికి వివాహాలు అవడము, సంతానం లేని వారికి సంతానం కలగడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టత గోచరిస్తున్నది. కాబట్టి ఈ మాసంలో దీపారాధన, దేవతారాధన ఎవరైతే చేస్తారో వారికి సకల సౌకర్యాలు, ఆరోగ్యాలు, సంపద వృద్ధి అవుతుందనేది శాస్త్రం తెలియజేస్తున్నది.